రామగుండం 36వ డివిజన్ పరిధిలోని గోదావరికని బస్టాండ్ ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గురువారం శంకుస్థాపన చేశారు. దాదాపు 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బస్టాండ్ రెనోవేషన్ పనుల్లో భాగంగా సీసీ రోడ్డు విస్తరణ, ప్లాట్ఫామ్ మరమ్మతులు, శానిటరీ పైప్ లైన్ల ఏర్పాటు, బస్టాండ్ ఆవరణలో పెయింటింగ్ పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా బస్టాండ్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బస్టాండ్కు వచ్చే వేలాది మంది ప్రయాణికులకు ఈ పనులు పూర్తయిన తర్వాత మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని సందర్శించడానికి నాతో పాటు మేయర్ గారు, కార్పొరేటర్ రావడం జరిగింది. మా కార్పొరేటర్ సోదరుడు రంజిత్, పద్మావతి ఆధ్వర్యంలో చిన్న రోడ్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. అదే మాదిరిగా ప్రయాణికులతో మాట్లాడి ఇక్కడ ఆటో డ్రైవర్స్కి తర్వాత ఎప్పుడో కట్టుకున్నటువంటి ఒక మంచి బస్ స్టాండ్ గోదావరికని నడి నగరంలో ఇక్కడ డిపో మేనేజర్, ఇక్కడ అధికారుల ఒక నిర్లక్ష్యంతో ఈ యొక్క అడ్డదిడ్డంగా మెయింటెనెన్స్ లేకుండా ఎన్నిసార్లు చెప్పినా కమర్షియల్ యాక్సెప్ట్ చేస్తూ ఇటు ఆటో డ్రైవర్లకి అటు ప్రయాణికులకు ఇబ్బంది ఉండే విధంగా ఉన్న తీరుని ఇప్పుడే సంబంధిత అధికారి ఆర్ఎం గారికి అలాగే మినిస్టర్ గారికి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ 2 రోజుల్లో తొలగించి ఒక పెద్ద ప్లాట్ఫామ్ చేయాలని, అదే మాదిరిగా మా మేయర్ గారు, కమిషనర్ గారు వచ్చి ఎల్లుండి మళ్ళీ పరిగెత్తించి ఈ ప్రాంతం ఓపెన్ మొత్తం కూడా బస్టాండ్లో వచ్చిపోయే వారికి పూర్తిగా ఇక్కడ ఒక బస్టాండ్ ఉండేటట్టు కనబడేటట్టు చేస్తూ ఇక్కడ ఆటో డ్రైవర్స్కి, ట్రాన్స్పోర్టర్స్కి, ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ప్లాట్ఫామ్తో పాటు అదే మాదిరిగా ఆ లెదర్ షర్ట్స్ వస్తుంది ఇటు అటు ఇటు వేస్తే అవి కొన్ని కూల్ వచ్చే పాత్రే మాదిరిగా బస్ స్టాండ్లకి దిక్కుంటా తడిచి వాళ్ళు దాకా రావచ్చు, ఇటు దాకా రావచ్చు. జస్ట్ లైక్ అసలు ప్లాన్ చేసి ఒక అద్భుతమైన నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతరం బస్టాండ్ ఆవరణను పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రయాణికులకు ఇబ్బందిగా బస్టాండ్ లోపల ఆవరణలో వాహనాలను పార్కింగ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా క్రమబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ను ఆదేశించారు. ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని, బస్టాండ్ చుట్టూ ఎలాంటి అవ్యవస్థకు తావు లేకుండా నిర్మాణం చేపట్టాలని సూచిస్తూ డిపో మేనేజర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. డిపో మేనేజర్, ఇవన్నీ హుషారు, నాకు రేపటి వరకు ఇవన్నీ క్లీన్ కావాలి. రేపు మా స్వామి లేకుండా రేపు డోజర్ తీసుకొచ్చి అన్నీ కొట్టుపడాయి. అర్థమైందా? నేను చెప్తున్నా. ఒక క్యాంటీన్ టాయిలెట్ చెప్పాలి. రోడ్కి ఎవరినాడికి ఇస్తావా? ఎడబెట్టాలో డిస్టర్బెన్స్ లేని కాడ పెట్టాలి. నువ్వు ఇక్కడ మన ఎదురుగా పెడితే ఎట్లా? తమాషా అయిపోయింది నీకు. నువ్వు ఇక్కడ స్టాండ్ నిలబడి నీ అయ్యా జాగ్రత్త తిరిగేస్తున్నావు. చెప్పమని చెప్పిన ఆ రోజు ఎవరి పనికి వస్తుంది? రిమింగ్ కాదు, మొత్తం చెట్ట కొట్టి పడాయి, మొత్తం చెప్పి ఇదంతా రోడ్డు చేసి ఏం లాభం? ఇప్పుడు ఇదంతా ప్లాట్ఫామ్ చేయాల్సింది 20 కోట్ల నిరాక్షతో ఇది. అక్కడక్కడ గుడి అక్కడ ఫోన్ చేయాలి. ఈ కార్యక్రమంలో మేయర్ మంకాలి స్వామి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, డివిజన్ కార్పొరేటర్ కల్బల పద్మావతి, రంజిత్, కార్పొరేటర్లు గడ్డం రమాదేవి, శ్రీనివాస్, నెలకంటి రాము, ధూళికట్ట సతీష్, తాళపల్లి యుగేందర్, చిదురాల నాగరాజు, చుక్కల లావణ్య, శ్రీనివాస్, కర్రావుల డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.